నమస్తే, నేను డాక్టర్ రఘురామ్, విజయవాడ ఊపిరి హాస్పిటల్స్. ఈరోజు విఆర్కే అనే ఒక అతను టక్క 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 ఛాలెంజ్ చేస్తాను, రెండు 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 అంటాడు కదా. నేను మొన్న మధ్యన నేను ఛాలెంజ్కి రెడీ రా బాబు చూపించు నేను వస్తా అని అంటే కుక్కలాగా తోకూపుకుంటా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. దానికి క్లియర్ కట్గా ప్రూఫ్ చూపిస్తాను. ముందు ఇతని కోట్ల రూపాయలు, నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం గడిస్తా అసలు వందల కోట్ల రూపాయల ప్లాన్లు ఎలా ఇస్తున్నాడో నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా క్యాన్సర్ తగ్గిస్తాం, కిడ్నీ జబ్బులు తగ్గిస్తాం అని చెప్పి ప్రజల అసహాయతని ఎన్కాష్ చేసుకుంటా కోట్లు చేసుకునే ఇట్లాంటి డకోటాగాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. విఆర్కే నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. చివర్లో అతని కాన్వర్జేషన్ కూడా ఉంటది, ఎట్లా పారిపోయాడో కూడా ఉంటది, మొత్తం చూడండి. ఇప్పుడు ఇతను ఫ్రీ ఓపీ అని గాలం వేస్తాడు. రోజుకు 200 మంది వస్తారంట అతని దగ్గరికి. అయితే వచ్చిన వాళ్ళకి ఓపీ ఫ్రీ, గుడ్లు ఫ్రీ, మజ్జిగ ఫ్రీ. కానీ మందులు రాస్తారు, అవి సప్లిమెంట్స్ అంటారు అనమాట. ఆ సప్లిమెంట్స్ 15,000తో మొదలుపెట్టి 30,000-40,000 అవుతాయంట నెలకి. అవి కొనకపోతే కనుక డైట్ అనేది చెప్పరంట. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి ఇదంతా మెస్మరైజ్ చేస్తారనమాట. అతను చిటికలు వేసేస్తా, అది తగ్గిపోయింది ఇది తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. నేను వెళ్ళాను ఒకరోజు, ఎంత మెస్మరైజింగ్గా ఫీల్ అయిపోయాను అనమాట. నిజం చెప్పాలంటే జనాలు మైకంలోకి వెళ్ళిపోయి ఆ రోజు ఒక్కరోజు 40 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. పొద్దు నుంచి సాయంత్రం అక్కడ కాపలాగాసి ఏం జరుగుతుందా అని చెప్పి. ఇంకొక అతను ఇతను అడ్డం పెట్టుకుని గడిచిన 3 ఏళ్లలో 50 కోట్ల పైన సంపాదించేశాడట. ఇతను సొంతంగా దుకాణం తెరిచినాక మరి ఇతని టార్గెట్ ఎంతో తెలియదు. ఇతను ఉండటం అయితే కనుక ఒక 8 నుంచి 15 కోట్ల రూపాయల ఖరీదు చేసే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఆయన ఉంటున్నాడు. దాని అద్దెనా కూడా 3 నుంచి 5 లక్షలు ఉంటుందట. 1,50,00,000 రూపాయల కారులో తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఆ మధ్యన డ్రగ్స్ ఇచ్చేసి సో నగ్న నృత్యాలు చేస్తా, ఇదంతా ఒక యోగా సెంటర్ అని చెప్పి కల్కి భగవాన్ అనే ఒక మాఫియా తెలుసు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో అసోసియేట్ అయ్యి హైదరాబాద్ శివార్లలో పెద్ద సెంటర్ పెట్టాడంటే అందులో ఇతనికి వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది దీనికి. అది ఇన్ని కథలు పడుతున్నారు ఇక్కడ. ఎలా వస్తుందో తెలుసా డబ్బు? క్యాన్సర్ చివరి స్టేజీ అని చెప్పిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఏదో ఒక ఆప్షన్ ఇతని దగ్గరికి వస్తారు. అది తగ్గకపోయినా సరే ఇక ఎలాగో డాక్టర్లు చచ్చిపోతారన్నారు కదా, సరే ఇదేదో మనం ప్రయత్నించాం అని అతనే ఒక సమర్పించుకుంటారు డబ్బులు. ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు 1,00,000 రూపాయలు. ఇంత ఘోరమైన వ్యాపారం చేస్తున్నాడు ఇతను. ప్రూఫ్లు చూపిస్తా ఎక్కడ లేట్ చేయండి నేను. సో ఇది చూడండి, ఇంత ఇదిగా ఉంటే ఇతనికి 10 నెలల పాటు డైట్ చేయించాడు. ఇంత పుండున్న అతనికి ఏమైపోవాలి మనిషి, అతను ఏమైపోయాడు చివరిలో చెప్తా. తర్వాత ఇక్కడ చూడండి 35,000 రూపాయల మందులు కనిపిస్తున్నాడు. సరే ఆ పేషెంట్ వేరు, అసలు అక్కడ ఊరు పేరు లేదనుకునేరు. చూడండి ఇక్కడ ఉంది అదే రాధాకృష్ణ. సో అదే మనిషికి రాస్తా అంటే ఇప్పుడు వీళ్ళు బిల్లులు కూడా ఇవ్వరనమాట. సో ఇక్కడ చూస్తే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పెట్టిన డీటెయిల్స్ ఇవి. ఆ సప్లిమెంట్స్ కొనకపోతే డైట్ ప్లాన్ ఎవరంట, సో ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారంట. సో అతను అక్కడ దుకాణం పక్కనే కూర్చున్నాడు చూడండి, మందిలో కూర్చుంటాడు అనమాట. చిటికలు వేసుకుంటే అది తగ్గింది ఇది తగ్గిందంటే చెప్తా ఉంటాడు. మధ్యలో నుంచి ఒకడు వస్తాడు, వచ్చి సార్ నాకు అంత క్రితం స్పెర్మ్ కౌంట్ 0 సార్, ఇప్పుడు మీ దయ వల్ల 1,00,000కి వెళ్ళిపోయింది సార్ అంటే అబ్బా 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 అబ్బా, అసలు మనకి ఒక్కొక్క జిల్లాలో మన వల్ల ఎంతమంది పిల్లలు పుట్టారో తెలుసా అంటూ ఉంటాడు. చుట్టూతో ఉన్న వాళ్ళందరూ మెస్మరైజ్ అయిపోతారు. ఇంకొక బ్యాచ్ అక్కడక్కడక్కడ చెప్పుకుంటుంటారు అనమాట, సార్ అప్పుడు పోయినసారి వచ్చినప్పుడు మీరే కదా మాతో పాటు ఉన్నారు కదా, తగ్గిందా? తగ్గిందండి. మీకు తగ్గిందా? అబ్బా బాగా తగ్గిందండి. అసలు వీళ్ళే రిపీట్ అవుతారా అనేది నాకు ఒక అనుమానం. సో కృష్ణానగర్ డ్రామా బ్యాచ్ని కూడా దింపుతాడనేది నాదొక అనుమానం. ఎందుకంటే అలా ఒక ట్రాన్స్ సృష్టించి జనాలతో ముందులు కొనిపించాలి కదా. సో ఈయన చెప్తున్నాడు ఇలా ఒక లూప్లోకి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మనతో ముందులు కొనిపిస్తాడని. రెహమాన్ అని ఆయన చెప్తున్నాడు అసలు బిల్లులు ఇవ్వట్లేదు ఇల్లు అని చెప్పేసి. ల్యాబ్ టెస్టులు చూడండి ఎట్లా రాస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు అదే మాట చెప్తున్నారు. ఈయన ఒకప్పుడు విఆర్కే గారిని గాడ్ అనుకున్న ఆయనే ఒక 5 ఏళ్ళ నుంచి ఆయన డకోటలా మారిపోయాడని ఆయనే చెప్తున్నాడు, వీరేష్ అని ఆయన. సో వీళ్ళు అరుణ అని ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు, 15,000 నుంచి 35,000 అయిపోతుంది ఒకరికి ఇద్దరికైతే కనుక. సో ఇది చాలా బాధాకరం. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ బిడ్డకి, చిన్న పిల్లకి టైప్ 1 డయాబెటీస్ అని తీసుకెళ్తే అతను ఇచ్చిన డైట్కి వాంతులు విరోచనాలు అయిపోయి ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ లేకపోతే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట. వాళ్ళ మదర్కి ఆ పాపకు కలిపి టెస్ట్లకు కానీ దీని మొత్తానికి గలవ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారట. సరే తగ్గుతుందేమో ఓన్లీ అని అనుకుంటే మళ్ళీ హాస్పిటల్కి రెయిన్బోలోకి తీసుకెళ్ళి 70,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈవిడ ప్రియాంక పోతినేని ఆవిడ వాళ్ళ ఫాదర్కి లివర్ ఇష్యూ ఉంది తీసుకెళ్తే ఆయన కూడా అలాగే ఇబ్బంది పడిపోయాడంట. సో ఇట్లా జనాల అమాయకత్వాన్ని, నిస్సహాయతని ఎన్కాష్ చేసుకుంటున్నాడు ఇతను.
మరి ఛాలెంజ్ విన్నామా? టైప్ 1 డయాబెటీస్ ఒక టెన్షన్ లేకుండా 10,000 మంది పైన తగ్గించాను. C-peptide 0.0 మొత్తం లిస్ట్ ఇవ్వండి అండి, మేము స్క్రూటినీ చేస్తాం. నేను జన విజ్ఞాన వేదిక ఇంకొకరిలో తీసుకొచ్చి ఒక న్యూట్రల్ గా ఉండే అసోసియేషన్ తీసుకొచ్చి నేను స్క్రూటినీ చేస్తా. 10,000 మంది తీసుకురండి. 10,000 మంది అవసరం లేదండి, ఒక 100 మంది 1000 మంది 10% 1000 మంది లిస్ట్ ఇవ్వండి. చెప్పకుండా నీకు ఇదిగో రికార్డ్ చేసుకో. నేను గనక అది 100% రికార్డ్ ఇవ్వలేకపోతే వెళ్ళిపోతా. నేను డైట్ చెప్పిన వాడికి నేను జిప్లో కనిపిస్తాను. సరే 1000 మంది లిస్ట్ ఇవ్వండి. అందులో నుంచి 100 మంది సెలెక్ట్ చేసుకుందాం. ఏం టెస్టులు పెట్టుకుందాం, టెస్ట్ పెట్టుకుందాం. సార్ 10,000 మంది ఉన్నారన్నాడు, టక్క చిటికలేసాడు. మరి రండి, నేను రెడీ, ఆడిటోరియం రెడీ చేస్తా. అందులో ఒక 1000 మందినైనా పిలవండి, పోనిపో 100 మందినైనా పిలవండి అంటే ఏమంటున్నాడో వినండి. ఇది దీని గురించి కాదండి. ఇప్పుడు మీరు ఎందుకు సార్, ఇప్పుడు మనకి 10,000 ఉన్నాయి, ఆ 10,000లో 10,000 మంది అని చెప్పారు, మీరే చెప్పారు. ఆ 1000 డీటెయిల్స్ ఇవ్వండి, తేల్చేద్దాం ఇప్పుడే. సరే పాత రికార్డు ఎందుకు, కొత్తదే చేద్దాం, లేటెస్ట్ చూపిస్తాను. నీ పాత ఏంటి? లేటెస్ట్ కాదండి, 10,000 ఉన్నాయని చెప్తున్నారు కదా రఘు. నీకు మళ్ళా చూస్తున్నా ఆ డేటా నేను రవి గారి దగ్గర తేలేను, అర్థమైందా? నేను డేటాలు పెట్టలా, ఆడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి అడగగల మాకు మాటలు లేని చోట కలిసి ఉంటే చేయగలిగే. ఎందుకు ఇప్పుడు కాదండి, మీరు తగ్గించారు ఏమండి, మీరు టైప్ 1 డయాబెటీస్ ఇప్పుడు నాకు తగ్గించారు అనుకోండి. ఇప్పుడు ఎవరైనా బిడ్డకి తగ్గించారు టైప్ 1 డయాబెటీస్, పలానా వాడి బిడ్డకి, ఇదిగో మీరు అందరు రండి అంటే వాళ్ళు రారా? టైప్ 1 డయాబెటీస్ తగ్గిస్తే మీరు వాళ్ళకి దేవుడు కదా, వాళ్ళందరూ రారా? మీరు ఎక్కడికి వచ్చింటే అక్కడికి రారా? రఘు నీకు అర్థం కావట్లా. నేను డిసెంబర్ ఆడేవాడండి రవి ఎందుకు డేటా ఇవ్వాలండి? రవి ఎందుకు డేటా ఇవ్వాలి? మీరు తగ్గించిన వాళ్ళు మీరు ఒక్క పిలిపివ్వండి, వస్తారు. ఫోన్ నెంబర్ మెయింటైన్ చేయాలి రఘు. కాదండి, వాళ్ళు వస్తారండి, మీరు పిలిపివ్వండి. 10,000 మందిలో 10% రారా? రఘు అడ్రస్ లేవంట, సో మీరు పిలిపిస్తే వచ్చేస్తారండి అని అంటే రారట. అంటే ఇది ఇతని నిజ స్వరూపం. కోవిడ్ తర్వాత హాస్పిటల్స్ మీద వచ్చిన కొద్దిగా అపనమ్మకాన్ని ఇతనే కాదు, చాలా మంది ఇలా కోట్ల రూపాయల వ్యాపారాలా మార్చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళందరూ కోవిడ్ అప్పుడు? అసలు నిజంగా ఇతను గొప్పోడు అనుకుందాం. కోవిడ్ టైంలో నేను ఒక గొప్ప ప్రోటోకాల్ రాసుకుని చాలా క్లియర్గా నేను ఫేస్బుక్లో పెట్టేశాను. ఎందుకు అంత పెద్ద ఉపద్రవం ఊరంతా వల్లకాడ అయ్యేటప్పుడు ఏదో ఒక మందులు కొనుక్కున్నా జనాలు బ్రతికిపోతారు అనేసేసి. మరి నేను పిచ్చోన్నా చూడండి. తర్వాత క్లియర్గా టాబ్లెట్ టు టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవచ్చు, ఎందుకు వేసుకోకూడదని వీడియోలు పెట్టాను నెట్లో. ఆ తర్వాత అసలు శవాన్ని అవమానించొద్దు, శవం అని అంటారు మన మతం, శవాన్ని అవమానించకూడదు, అంటించదు అని చెప్పి మేలో చెప్పి దాన్ని ప్రూవ్ చేయడానికి కోవిడ్లో చనిపోయిన వాళ్ళని వితౌట్ పీపీఈ ముట్టుకుని ఆ వీడియో తీసి 1 నెల రోజుల తర్వాత నేను పోస్ట్ చేశాను. ఎందుకంటే ఈ 1 నెల రోజుల లోపున వేరే వాళ్ళ దగ్గర అంటించుకుని నేనేమన్నా పోతే ఆ నింద కూడా అతని మీద వేస్తారు, సమాజం ఇంకా ఎక్కువ భయపడుద్ది. నేను మంచి చేయాలనుకున్నాను, నా వల్ల ఇంకా నష్టం జరగకూడదు కాబట్టి జాగ్రత్త పడాలి. ఇలా నిజం నిలకడమే తెలుస్తుంది. ఇట్లాంటోళ్ళ దురాఘాతాల నుంచి సమాజం బయటపడాలి. కోవిడ్ 2nd వేవ్ వస్తుందని చెప్పి డిసెంబర్లో చెప్పాం. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్లు ఆపండి, వేవ్ వచ్చేస్తుందని జనవరిలో చెప్పాం. సమాజం మన ఏమైనా పట్టించుకుందా? కానీ ఇట్లాంటి వాళ్ళు జస్ట్ మా అల్లోపతి డాక్టర్ని అగడ తిట్టేస్తుంటే అందరూ లెక్కిస్తారు. అంత క్రితం ఇతని మీద వీడియో పెట్టినప్పుడు విపరీతమైన ట్రోలింగ్, మొత్తం ఒక మాఫియా ట్రోలింగ్ చేస్తారు. ఇతనే కాదు, ఆ కాదర్ వలి ఒక దొంగ, ఆ వర్మ అని చెప్పి తలపాగా వాడున్నాడు, వాడొక దొంగ, ఆనందయ్య ఒక పెద్ద దొంగ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కడు జాగ్రత్తగా ఉండండి. క్యాన్సర్ తగ్గిస్తామని పిచ్చి కోతలు కూస్తాను, అల్లోపతి మీద పిచ్చి కోతలు కూస్తాను, తాట తీస్తా. శివుని ముందు నంది లాంటి డాక్టర్లు మేము చాలా మంది ఉన్నాం. నోరు మూసుకుని కూర్చోం, మీ దుకాణాలు బంద్ చేస్తాను, జాగ్రత్త. అల్లోపతి డాక్టర్గా నేను నా ట్రీట్మెంట్ ఓపెన్గా చెప్పినప్పుడు అంత పెద్ద గొప్పోడివి, డాక్టర్ రోజు నోరులేసుకుని తిడుతున్నాడివి, ఏ జబ్బుకి ఏమేమి మందులు ఇస్తావు, ఏమేమి సప్లిమెంట్స్ వాడమంటావు అనేది మొత్తం చెప్పొచ్చు కదా, ఓపెన్గా చెప్పొచ్చు కదా. అక్కడికి ఎందుకు రావటం? జబ్బులు పడిన వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ చెడిపోయిన వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు ఎందుకు రప్పిస్తున్నావు? ఎందుకు 30,000 50,000 ఖర్చు పెట్టిస్తున్నావు? ఆ దిక్కుమాలిన సప్లిమెంట్స్ 50 రూపాయలు 100 రూపాయలు చేయనివి 2,000 3,000 ఎందుకు కొనిపిస్తున్నావు? అదేదో నీ కొబ్బరి నూనె దేవదార వృక్షం నుంచి వచ్చిన అమృతమైన కొబ్బరి నూనె లాగా బిల్డప్ 1,200 పెట్టుకోను, 2,000 పెట్టుకోను. ఏంటి అన్నీ? నీకు ఏ అర్హత ఉంది, ఏ నిజాయితీ ఉంది? మొత్తం పోయింది. అంత క్రితం నేను డైట్ చేస్తానంటే గంటలు సలహాలు ఇచ్చేవాడివి. ఈరోజు కోట్లు సంపాదనకు మరిగావు, డకోటగాళ్లతో చేతులు కలిపావు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ప్లాన్ చేస్తున్నావు. ఇక డాక్టర్లని ఎవరినైనా కూడా, ఏ డాక్టర్ అయినా కూడా నీకు అనే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు డకోటావి, ఈరోజు నువ్వు దొంగవి. అసలు నీకు ఒక ఛాలెంజ్,
ఒక సంవత్సరం పాటు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ గా చేయి. ఒక హాస్పిటల్లో నీకు బ్రతుకేంటో తెలుస్తుంది, చావు ఏంటో తెలుస్తుంది. అసలు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన పోరాటం ఏంటో తెలుస్తుంది. డాక్టర్ నర్సు వీళ్ళందరూ పేషెంట్ కోసం ఎంత కష్టపడతారో తెలుస్తుంది. రోజుకు ఒక హాస్పిటల్ అనేది ఎంతమందిని బ్రతికిస్తుందో తెలుస్తుంది. నీకేం తెలుసు? బావిలో కప్పలాగా బెకామని మొరగటం, లేదా బొచ్చుకోక పిల్లలాగా కై మన అరవటం, ఇంతే నీకు తెలిసింది. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు కదా, మొత్తం అందరు ఒకరికొకరు పడదు కదా, ఒక్కొక్కడు ఒక్కో బ్యాచ్. ఒకడేమో మిల్లెట్స్ బ్యాచ్, ఒకడేమో కొబ్బరి నూనె బ్యాచ్, ఇంకొకడేమో మొలకల బ్యాచ్. ఒకటి తింటే ఒకటి నష్టం అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. సో మీరందరూ కలిసి ఒక యూనియన్ కట్టండి అమ్మా. కష్టం భవిష్యత్తులో. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ వదిలేశారు, కానీ ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్కి మేము వస్తే మట్టికి నిన్ను వదిలిపెట్టేది లేదు అంకుల్, జాగ్రత్త. హిప్పోపొటమస్ మొహం ఉన్న బండోడు వచ్చి ఏమంటాడు కింద, మా విఆర్కే దగ్గరికి వెళ్ళు సన్నబడిపోతావని. మరి మీ డైట్ తో మీరు సన్నబడలేదేంటండి? మీ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ సన్నబడలేదేంటండి? రఘు నేను ఒక విషయం చెప్పనా రఘు? నేను అదే అడుగుతున్నా, మీరు చెప్పండి. మీ డైట్ తో మీ చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవరు సన్నబడలేదు, మీరు సన్నబడలేదు.